హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. ఈ స్టాక్స్ వచ్చి కొద్దిగా షార్ట్ టర్ము ప్లస్ ఏదైనా ఉంటే లాంగ్ టర్మ్ కూడా చెప్తాను. ఇప్పుడు చూడండి, మార్కెట్ జనరల్గా స్టాక్ మార్కెట్లో ఇప్పుడు చాలామంది అంటే కొత్తగా చాలామంది మార్కెట్లో ఎంటర్ అయ్యే వాళ్ళు ఉన్నారు కదా. ఫస్ట్ ఎంటర్ అయ్యే వాళ్ళు ఎలా ఎంటర్ అవుతారంటే, ఇక్కడ వచ్చి బాగా డబ్బు సంపాదించవచ్చు. అంటే ఇది ఏదో ఎలా చెప్పాలంటే ఒక చెట్టులాగా, ఒక మనీ ట్రీ లాగా వచ్చి వీళ్ళకి ఏదో అంతకుముందు మనకి బాగా అనుభవం ఉన్నట్టు మనం వెళ్ళాము స్టాక్ మార్కెట్లో, ఇమీడియట్గా మనం డబ్బులు తెచ్చుకోవచ్చు, మనకు అంతకుముందు బాగా అనుభవం ఉంది అన్నట్టు వచ్చి చాలామంది అండి, కొన్ని లక్షలు కాదు కోట్ల మంది ఇదే మైండ్ సెట్తో వస్తున్నారు. ఫస్ట్ నేనేమంటానంటే, ఇక్కడ ఇది ఒక మనీ మార్కెటే, కాదనట్లేదు, నేను తప్పని చెప్పట్లేదు. ఇట్స్ అ మనీ మార్కెట్. కొన్ని వేల కోట్లు ఇక్కడ ఉంది. అయితే ఇక్కడ ఎవరికి ఎలిజిబిలిటీ, ఫస్ట్ మనకి బిజినెస్ చేసే ఎలిజిబిలిటీ ఉందా? ఎలిజిబిలిటీ ఏంటి? ఫస్ట్ స్టాక్ మార్కెట్ వచ్చి హైలీ స్పెక్యులేటివ్. ఇది మామూలు స్పెక్యులేటివ్ కాదు. ఒక నిమిషంలో డబ్బులు పోతాయి, అదేలాగా ఒక నిమిషంలో డబ్బులు వస్తుంది. ఎవరికి వచ్చేది? కరెక్ట్గా చేసే వాళ్ళకి. జనరల్గా తెలియని వాళ్ళకి ఎప్పుడు వెళ్ళటమే. కాబట్టి ఇక్కడ ఈ బిజినెస్లో ఎంటర్ అవ్వడానికి ఫస్ట్ మీ ఎలిజిబిలిటీస్ని మీరు తెలుసుకోండి. మీకు ఇది సూటబుల్లేనా, ఇది మీరు చేయగలరా, కంటిన్యూ చేయగలరా? ఎందుకంటే ఇది ఎలా చెప్పాలంటే ఇలా చెప్పచ్చు, తిరుపతి దర్శనానికి వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు, వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు. అంటే ఎప్పుడు ఈడ మార్కెట్లో వాల్యూమ్స్ తగ్గట్నే లేదు. మీరు ఆలోచించండి. వచ్చేవాళ్ళు వస్తున్నారు, వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు. దేనివల్ల? ఇక్కడ ఏదో చేద్దాము, సాధించేద్దాము అని వస్తున్నారు. బట్ ఫైనల్గా ఏమవుతుంది? మన సెబియే చెప్పేసింది, 100లో 5 మంది 6 మంది సంపాదిస్తున్నారు ఓవరాల్గా. నేను ఎగ్జాంపుల్గా చెప్పాను. కాబట్టి ఇక్కడ మార్కెట్లో ఫస్ట్ మనం ఎంటర్ అయ్యేటప్పుడు మన ఎలిజిబిలిటీస్ని తెలుసుకోండి. ఇక్కడ మనకి సూట్ అవుతుందా, మన వెల్త్ ఏంటి, మన కెపాసిటీ ఉందా, అది ఇవన్నీ తెలుసుకొనే ఇక్కడ ఫస్ట్ ఎంటర్ అవ్వండి. ఇది చాలా ప్రికాషన్గా చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది ఇవన్నీ మర్చిపోయి వచ్చి డబ్బులు పోగొట్టుకున్న తర్వాత ఫస్ట్ ఆలోచిస్తారు, ఆలోచించి రావట్లేదు. అది ఇప్పుడు చూడండి, నేను చెప్పాను కదా, కొద్దిగా మనం షార్ట్ టర్మ్ ఒక 60 to 90 డేస్కి ఈ స్టాక్ ఎస్ఆర్ఎం చూడండి. ఎస్ఆర్ఎం ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు 320 రూపాయలు ఉందండి. చూడండి, 320 రూపాయలు ఉంది. ఇప్పుడు కొనొద్దు. ఇది ఎప్పుడు కొనాలని చాలా క్లియర్గా చెప్తాను. 361 రూపాయలు పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. చూడండి, 361 రూపాయలు పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్స్ వచ్చి 439 రూపాయలు మొదటి టార్గెట్, 519 రూపాయలు రెండో టార్గెట్, 646 రూపాయలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 285 రూపాయలు స్టాప్ లాస్. ఎస్ఆర్ఎం అని ఎన్ఎస్సి కోడ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అది తర్వాత ఇప్పుడు మన అకాడమీలో మనం 27వ వర్క్షాప్ జరుపుతున్నాము. 26 వర్క్షాప్ కంప్లీట్ చేశాము, మీ అందరికీ తెలుసు. 27th వర్క్షాప్ జరుపుతున్నాము. ఇది వచ్చి లాస్ట్ ఒక 5 సీట్స్ ఉండి, సీట్స్ అన్నీ లిమిటెడే, మీ అందరికీ తెలుసు. కాబట్టి బుకింగ్స్ వచ్చి యాజ్ ఎర్లీ పాసిబుల్ క్లోజ్ అవుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రం రియల్గా స్టాక్ మార్కెట్లో నాకు ఒక ప్యాసివ్ ఇన్కమ్ కావాలి, రెగ్యులర్గా నాకు ఒక ప్యాషన్ ఉంది, ప్యాసివ్ ఇన్కమ్ కావాలి అని అనుకునే వాళ్ళు మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. మనం చెప్పించేది 2 సబ్జెక్టు. ఇది మీకు ఉపయోగపడితే కాంటాక్ట్ చేయండి. ఒకటి బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే ఫ్యూచర్స్. ఇట్ ఈస్ ఒక సిస్టమాటిక్ ట్రేడింగ్ ప్లాన్, అది లైఫ్ లాంగ్ చేసుకుంటూ ఉండొచ్చు. మరొకటి వచ్చి ఈక్విటీ బాటంలో ఒక స్టాక్ ఎక్కడ కొనాలి,
కొన్న తర్వాత షార్ట్ టర్మ్లో 20 డేస్లో 5% రిటర్న్స్ ఎలా సంపాదించాలి. కాబట్టి ఇవన్నీ ఇది ఎట్లంటే ముందుగానే బుక్ చేసుకోవాలి. జనవరి 25th అండ్ 26th ఐటీసీ కోహినూర్ మాదాపూర్ హైటెక్ సిటీలో దీనికి కొద్ది వర్క్స్ అన్నీ ఉన్నాయి. అవన్నీ మీరు కంప్లీట్ చేస్తేనే అక్కడికి రాగలరు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. ఇట్స్ ఎ వెరీ లిమిటెడ్ సీట్సే అది. తర్వాత మరొక స్టాక్స్ వచ్చి ఈ స్టాక్ వచ్చి సోలారా యాక్టివ్ ఫార్మా. మీ అందరికీ తెలిసింది ఈ స్టాకు. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు 770 రూపాయలు ఉందండి. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కొనకూడదు. ఈ స్టాక్ వచ్చి కొద్దిగా ఒక 9 to 12 మంత్స్ అండి ఈ స్టాకు. ఈ స్టాక్ వచ్చి 883 రూపాయల పైనే ఈ స్టాక్ కొనాలి. చూడండి, 883 రూపాయల పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 1047 రూపాయలు మొదటి టార్గెట్, 1243 రూపాయలు రెండో టార్గెట్, 1555 రూపాయలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 665 రూపాయలు స్టాప్ లాస్. సోలారా యాక్టివ్ ఫార్మా ఇది వచ్చి ఒక 9 to 12 మంత్స్. ఈ ఫ్యాక్టరీ కూడా చెన్నైలో ఉంది, అవుటర్లో ఉంటుంది, నేను చూశాను. కాబట్టి ఇలాంటి ఫార్మా కంపెనీలే ఇక ఫ్యూచర్లో బాగా గ్రో అవుతూనే ఉంటుంది. అది ఫార్మా సెక్టర్ అంటేనే ఎప్పుడు గ్రోయే అది. తర్వాత ఇప్పుడు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. 21 days స్టాక్స్, నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ. అపార్ట్ ఫ్రమ్ దట్ నిఫ్టీ నన్ను రెగ్యులర్గా అడుగుతూ ఉంటారు, సార్ ఆప్షన్స్లో ఏదైనా ఒక సబ్స్క్రిప్షన్ ప్రోడక్ట్ లాంచ్ చేయండి అని. ఇది పర్టికులర్గా ఇది ఫ్యూచర్స్ చేసుకోవచ్చు, ఆప్షన్స్ చేసుకోవచ్చు. కాబట్టి పర్టికులర్గా ఇది ఆప్షన్స్ కోసమే మనం లాంచ్ చేసిన ప్రోడక్ట్ నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్. ఒక 5 months అయింది. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ప్రోడక్ట్. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా అది కూడా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ మీరు తెలుసుకోవచ్చు. అది తర్వాత ఒక చిన్న స్టాక్ అండి, చాలామంది అడుగుతూ ఉన్నారు, సార్ ఏదైనా ఒక చిన్న స్టాక్, స్మాల్ స్టాక్ ఏదైనా ఉంటే చెప్పండి అని. మనం ఎక్కువ నేను స్మాల్ స్టాక్స్ ఎక్కువ రికమెండ్ చేసేది లేదు, చాలామంది రిక్వెస్ట్ చేసి అడుగుతున్నారు. కాబట్టి ఈ స్టాక్ చాలా చూడండి, వెరీ లిమిటెడ్గా చేసుకోండి, ఎక్కువ కాదు. టీసీఐ ఫినాన్స్ ఇది కూడా వచ్చి ఒక 9 to 12 మంత్స్ అండి టార్గెట్స్. టీసీఐ ఫినాన్స్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు వచ్చి 14 రూపాయలు ఉంది. ఇప్పుడు కొనొద్దు, 18 రూపాయల పైన ఈ స్టాక్ కొనాలి. ఇది వచ్చి ఊరికి ఏదో టీ కాఫీ లాగా అనుకోండి. ఇది టార్గెట్స్ వచ్చి 26 రూపాయలు 70 పైసలు, 35 రూపాయలు 90 పైసలు, 50 రూపాయలు 70 పైసలు. స్టాప్ లాస్ వచ్చి 8 రూపాయలు 90 పైసలు స్టాప్ లాస్ టీసీ ఫినాన్స్. అది తర్వాత ఇంకా మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్ అప్డేట్స్ వస్తుంది. మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా రెగ్యులర్గా మనం నిఫ్టీ గురించి ఏమేమి అప్డేట్స్ ఉన్నాయో అప్డేట్ చేస్తున్నాము. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం.